ఫైనల్‌గా బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కి సంబంధించి ఎంత జనాల మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది అనే దాని మీద ఒక ఉన్నతాధికారి వీసీ సజ్జనార్ ఐపీఎస్ గారైతే స్పందించడం జరిగింది. స్పందించి ట్విట్టర్‌లో ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌కి సంబంధించి ఆ వీడియో కూడా లింక్ చేశారనమాట. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క వీడియో కూడా లింక్ చేశారు. లింక్ చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, చూసారా వస్తువులు కొనటం ఎంత సులభమో, అలా షాపుకి వెళ్ళి అక్కడే బెట్టింగ్ యాప్ మీద బెట్టింగ్ వేసి ఆ లాభంతో వస్తువుని ఇట్టే కొనొచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలితనం ఏదైనా ఉందా అంటూ ఆయన క్లియర్‌గా ఇటువంటి ఫ్రాడ్స్ గురించి ఎక్స్‌పోజ్ అయితే చేశారు. సో, దీంట్లో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే పాయింట్, ఈళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో వాడుతున్నారో యాప్స్, ఆ యాప్స్ పూర్తిగా డెమో యాప్స్ అంటారనమాట. ఆ డెమో యాప్స్‌లో ఏంటంటే, వాళ్ళు ఏదైతే నంబరు లేకపోతే ఏదైతే బెట్టింగ్ వేస్తారో అదే బెట్టింగ్ మీద వాళ్ళకి లాభం కంపల్సరీ వస్తుంది. దాంట్లో లాస్ అనేది చూయించరు అక్కడ. ఎందుకంటే ఆ ప్రమోషన్ క్లిక్ అవ్వాలి, జనాలు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి అంటే అక్కడ లాస్ కాదు, లాభమే చూయించాలి. కాబట్టి ఆ డెమో యాప్స్ మొత్తం అలాగే మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉంటాయి. సో ఇటువంటి వీడియోస్‌కి మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, మీరు బెట్టింగ్స్ జోలికి వెళ్ళి, మీరు లైఫ్‌ని స్పాయిల్ చేసుకొని సూసైడ్స్ దాకా తెచ్చుకోవద్దు. మీరు ఫైనాన్షియల్‌గా ఎవరు ఓవర్ నైట్‌లో నిమిషానికి 2,00,000 అనేది ఇంపాసిబుల్. అట్లా అనుకుంటే ఈ బిజినెస్‌లు ఎందుకు, వ్యాపారాలు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు? అందరూ బెట్టింగ్ యాప్‌ల మీదే బతికేయొచ్చు కదా! సో ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేటట్టు, బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండేటట్టు మన వీడియోని షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్, యూజ్‌ఫుల్ కంటెంట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ ఉండండి.